మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. మీకు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇన్సూరెన్స్ తెలుసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ ఉన్నా, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి వాటిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్స్కి వచ్చేటప్పటికి గైడెన్స్ ఇంపార్టెంట్, గెస్ వర్క్ కాదు. సో మీరు గోల్స్ రీచ్ అవ్వాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ ఉన్నారు. సో ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి, దాని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది రమణ అడిగి తెలుసుకుందాం. సో రమా, ఇందాక ఎస్డబ్ల్యూపీ వల్ల నువ్వు చాలా బెనిఫిట్స్ ఉంటాయి రాదా, మంత్లీ ఇన్కమ్ బాగుంటుంది, రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎలా పెట్టుకోవచ్చు, దీని అసలు ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి? డెఫినెట్లీ చాలా మందికి ఎస్డబ్ల్యూపీ గురించి ఐడియా ఉంది. మనమే చాలా వీడియోస్ కూడా చేసాం వాటి మీద. అంటే ఎస్డబ్ల్యూపీ ఎలా చేసుకోవాలి, దాంట్లో ఎట్లాగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, క్లారిటీ అంతా ఇచ్చేసాము. కానీ ఈ పర్టికులర్ వీడియోలోని క్లియర్గా ఎన్ని విధాలుగా ఎస్డబ్ల్యూపీని యూజ్ చేసుకొని బెనిఫిట్ పొందొచ్చు అని చెప్పుకుందాం. సో దట్ ఎవరైనా ఎస్డబ్ల్యూపీ మీద ఇంకా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఓకే ఎస్డబ్ల్యూపీ ఐడియా ఉంది, అది ఓన్లీ రిటైర్మెంట్ తర్వాతే యూజ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి. కాబట్టి సో బేసికలీ ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఈ పర్టికులర్ ప్లాన్లో ఏం జరుగుతుందంటే, మనం ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్లో చేసి ఉంటామో, ఆర్ ఎప్పుడైనా కొత్తగా ఒక లంసమ్ అమౌంట్ రిటైర్మెంట్ కార్పస్ వస్తుంది కదా, ఆ వచ్చిన అమౌంట్ని ఒకేసారి మనం ఎస్డబ్ల్యూపీలో పెట్టుకుంటే మంత్లీ రికరింగ్ ఇన్కమ్ వస్తుంది అనమాట. అది తీసుకోవచ్చు మనం అలా పెట్టుకున్నప్పుడు. సో ఈ మంత్లీ రికరింగ్ ఇన్కమ్ ఎంత వరకు తీసుకోవచ్చు, నా ఫండ్స్కి ఏమవుతాయి, నా అమౌంట్ ఎప్పుడైనా జీరో అయిపోతుందా, ఇలా చాలా డౌట్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు ఇలా నెల నెల తీసుకునే మనీ నార్మల్ పీపుల్ అంటే 30-40s ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా కొంత అమౌంట్ ఉంటుంది, అంటే నాకు 20 lakhs 30 lakhs ఉంది, నేను ఏమైనా చేసుకోవచ్చా, అలా కాకపోతే బిజినెస్ ఓనర్స్ ఉంటారు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చా, వీటన్నిటి గురించి డీటెయిల్గా అంటే ఎన్ని వేస్లోని మనం ఎస్డబ్ల్యూపీ నుంచి వచ్చే మంత్లీ ఇన్కమ్ ని వాడుకోవాలో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ అందరికి తెలిసిన పాయింట్ ఏది, రిటైర్మెంట్ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఒక కార్పస్ అమౌంట్ ఉంటుంది. దీన్ని తీసుకొని వెళ్ళి మనము ఎఫ్డీస్ లో వాటిలో వేస్తే వచ్చే రిటర్న్స్ చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ వచ్చినా కూడా మనకి ఫైనల్ గా మనం పెట్టిన అమౌంటే మనకు ఉంటుంది, కానీ మనకి రిటర్న్స్ ఏమి అంటే ఆ అమౌంట్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు. అదే ఎస్డబ్ల్యూపీలో చేసుకుంటే వాళ్ళకి ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు పెట్టిన అమౌంట్ పెరుగుతూ ఉంటుంది, ప్రతి నెల మనకి కావాల్సినంత అమౌంట్ కూడా మనం తీసుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ బెనిఫిట్. చాలా మందికి అందరికీ తెలుసు, మోస్ట్లీ ఎస్డబ్ల్యూపీ కోసం నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ రిటైర్డ్ పీపుల్ వస్తారు. బట్ అది కాకుండా ఎవరైనా అడిషనల్ గా కావాలనుకుంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు చాలా మంది కట్నాలకి ఆడపిల్లకి గోల్డ్ ఇస్తూ ఉంటారు. బట్ గోల్డ్ వల్ల ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే యూజ్ అవుతుంది. కానీ ఒక కార్పస్ ని తీసుకొని ఈ కార్పస్ ని కూతురి పేరు మీద ఎస్డబ్ల్యూపీ చేశారనుకో, మంత్లీ ఇన్కమ్ కూడా వస్తుంది కూతురికి. సో 20 లక్షలు గోల్డ్ కొనే బదులు అదే 20 లక్షలు మనం ఎస్డబ్ల్యూపీ చేసుకుంటే మంత్లీ 10,000 ఆమెకి ఒక ఇన్కమ్ లాగా వస్తుంది, ఆ హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా. అలాగే నేను గోల్డ్ ఇవ్వద్దు అని చెప్పను, కానీ దీనికన్నా ఇది మంత్లీ ఇన్కమ్ కనిపిస్తుంది కదా క్లియర్ గా. ఎగ్జాక్ట్లీ, నేను గోల్డ్ ఇవ్వద్దు అని చెప్పను, బట్ గోల్డ్ బెనిఫిట్స్ గోల్డ్ కి ఎలా ఉన్నాయో ఇది కూడా దానికి ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద వే, అంటే మనము అమ్మాయికి ఒక అమౌంట్ ఇచ్చినట్టు ఉంటుంది, ప్రతి నెల తన ఖర్చులకి ఇచ్చినట్టు ఉంటుంది, అండ్ ఆర్ మనవలకి ఇస్తారు చాలా మంది ఇన్కమ్ అప్పుడప్పుడు ఇస్తుంటారు. అలా కూడా ఒక అమౌంట్ మనవల పేరు మీద వేసేసి వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళకి తీసుకోవడానికి పాకెట్ మనీ చేసినప్పుడు, కానీ బారసాలకు కూడా చేస్తూ ఉంటారు. అట్లా మనీ కొంచెం కొంచెం మనీ వేసి వాళ్ళకి ఒక 18 years వచ్చిన తర్వాత ఒక పాకెట్ మనీ కింద కన్వర్ట్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు ఎస్డబ్ల్యూపీ. సో మనం చిన్న చిన్న డిపాజిట్స్ చేస్తూ ఉంటాం కదా, ఎఫ్డీస్ లో వీటిలో పిల్లల కోసం డిపాజిట్స్ చేస్తారు కదా, దానికన్నా మ్యూచువల్ ఫండ్స్ లోని పెట్టుకొని వాళ్ళకి పాకెట్ మనీ కింద ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇదొక పెద్ద కార్పస్ అవుతుంది. ఈ కార్పస్ నుంచి మంత్లీ వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు, లేదా ఈ అమౌంటే మొత్తం కలిపి వాళ్ళ ఫ్యూచర్ లో ఏమైనా స్టడీస్ కోసం అయినా ఉపయోగపడుతుంది. సో దిస్ ఈస్ వన్ వెరీ గుడ్ బెనిఫిట్ ఎస్డబ్ల్యూపీని యూజ్ చేసుకోవడానికి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి, ఎవరికైనా ఇప్పుడు స్పెసిఫిక్ గా ఫ్లాట్స్ కొంటూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఎందుకు రెంటల్ ఇన్కమ్స్ వస్తాయి అని చెప్పేసి. రెంటల్ ఇన్కమ్ వాళ్ళ బెనిఫిట్స్ రెంటల్ ఇన్కమ్ వల్ల ఉంటే దాంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళు ఏమైనా ఇల్లుని పాడు చేసినా, లేకపోతే మనకి కొంతమంది రెంట్ ఇవ్వరు, ఎన్నెళ్ళైనా ఖాళీ చెయ్యరు. అండ్ అలానే రెంట్
లేకపోయినా, అంటే ఎవరు రెంట్కి రాకపోయినా కూడా, రాకపోయినా, ఖాళీగా right. ఉన్నా కూడా ప్రాబ్లమే అవుతుంది అవును. కదా. ఇన్ని జంజట్లు ఇన్ని పెట్టుకోవడం కన్నా ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకొని మంత్లీ ఎస్డబ్ల్యూపీ చొప్పున తీసుకుంటే రెగ్యులర్ మంత్లీ రెంటల్ ఇన్కమ్ ఎలా వస్తుందో అంతకన్నా ఎక్కువే వస్తుంది. మనం కావాలనుకుంటే దీన్ని స్టెప్అప్ చేసుకోవచ్చు. మనం మోస్ట్లీ ఎస్ఐపి స్టెప్అప్ చేసుకుంటాం కదా, అలా SWP లో కూడా ఎవ్రీ ఇయర్ పెంచుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మన రెగ్యులర్ రెంటల్ ఇన్కమ్ గురించి కూడా మనం చేసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది చాలా మందికి తెలియదు, ఎడ్యుకేషనల్ అంటే స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు కట్టేటప్పుడు. సో నాకు కొందరు క్లయింట్స్ ఉన్నారు, అంటే చాలా ఎర్లీగా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అలా ప్లాన్ చేయగలుగుతాను. సో ఆ క్లయింట్ ఏంటి అంటే వాళ్ళ అమ్మాయిల కోసం స్కూల్ ఫీజెస్ కోసం దాచుకోవాలి, ఆయన దగ్గర లంసమ్ అమౌంట్ ఉంది, ఇది నా పిల్లల ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం నేను దాచుకోవాలని చెప్పారు. సో ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 20 lakhs, ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలకి 20 lakhs చొప్పున ఇన్వెస్ట్ చేశారు. సో అతనికి నేను ఇచ్చిన ప్లాన్ ఏంటి అంటే ఈ 20 lakhs ఫ్యూచర్ లో వాళ్ళకి ఎడ్యుకేషన్ తో పాటు ఇప్పుడు సంవత్సరానికి వన్స్ వాళ్ళు పే చేసే ఫీజెస్ లో కూడా యూజ్ అవుతుంది అనేసి. సో 20 lakhs మంత్లీ 10,000 వాళ్ళు తీసుకోవచ్చు, అంటే ఇయర్లీ 1.2 lakhs వరకు ఆయన విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 1.2 lakhs కరెంట్ స్కూల్ ఫీజెస్, ఇప్పుడు స్కూల్ ఫీజెస్ తో పాటు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ప్లానింగ్ అయిపోయింది. అంటే వాళ్ళ పిల్లల ఫీజులు కట్టుకొని ఇప్పుడు అంటే ఈ ఎడ్యుకేషన్ కి ఫీజులు అయిపోతున్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ కి కూడా కవర్ అయిపోతుంది. సో దాట్ ఈస్ ఆల్సో వన్ గుడ్ థింగ్. చాలా మంది ఎవ్రీ ఇయర్ స్కూల్ ఫీజులకి ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు కదా, శాలరీస్ లో వాటిలోని. ఇలా ఏమైనా లంసమ్ అమౌంట్ ఉంటే అలా పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ట్యాక్స్ రిలేటెడ్ గా కూడా మనం ఎట్ ఏ టైం మొత్తం మనీ ఎక్కడ విత్డ్రా చేసుకున్నా దాని మీద ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు ఎస్ఐపి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఎట్ ఏ టైం వాళ్ళ కార్పస్ ఇంత వచ్చింది విత్డ్రా చేసుకొని నేను తీసుకుని వెళ్ళి FDs లో వేసుకుంటానంటే డెఫినెట్ గా ట్యాక్స్ పడుతుంది. అలా కాకుండా SWP చేసుకుంటే మీరు మొత్తం మనీ ఒకేసారి తీసుకోవట్లేదు కాబట్టి ట్యాక్స్ కూడా తక్కువే పడుతుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు యూస్ SWPని, ట్యాక్స్ పరంగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బిజినెస్ ఓనర్స్, ఇప్పుడు చాలా మంది బిజినెస్ చేస్తుంటారు, ఇప్పుడు బాగానే ఉంది, కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఇన్కమ్ రెగ్యులర్గా రాదు, అప్పుడు ఆ అమౌంట్ అంటే వాళ్ళకి ఇన్కమ్ రానప్పుడు వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు కదా మంత్లీ ఇన్కమ్ రానప్పుడు. సో అలాంటప్పుడు కొంత కార్పస్ మనకి బిజినెస్ బాగా రన్ అయినప్పుడు ఆ కొంత కార్పస్ని కనుక మనం తీసుకొని వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకుంటే అక్కడి నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది మీకు రెగ్యులర్ శాలరీ వచ్చినట్టుగా వర్కౌట్ అవుతుంది. సో ఇలా ఇన్ని వేస్లో SWPని యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ రిటైర్మెంట్ కోసమే కాదు, ఆర్ ఓన్లీ యూనో రెంటల్ ఇన్కమ్ గురించే కాదు, చాలా మల్టిపుల్ వేస్. ఇంకా కొన్నిసార్లు అయితే మన దగ్గర ఇంత అమౌంట్ ఉండేటప్పుడు మంత్లీ అయ్యే ఎక్స్పెన్సెస్ కూడా, అంటే EMIs ఉంటాయి కదా. ఇప్పుడు నేను హౌస్ లోన్ తీసుకున్నాను, EMI ఉంది, చాలా మంది అడుగుతూ ఉంటారు, మేడం నా దగ్గర అమౌంట్ ఉంది, నేను ఆ లోన్ క్లియర్ చేసినా అని. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే లోన్ క్లియర్ చేస్తే ఏముంది, పెద్దగా మీకు డిఫరెన్స్ ఉండదు, అంటే మీరు లోన్ క్లియర్ చేసిన తర్వాత వచ్చిన SIP అంటే మిగిలిన ఏదైతే EMI కడతామో దాన్ని SIP చేసుకుంటామంటారు. లోన్ క్లియర్ చేసి SIP చేసుకోవడం కన్నా ఆ అమౌంట్ ఏదైతే వాళ్ళ దగ్గర ఉందో దాన్ని SWP చేసుకుంటే ఇక్కడ లోన్ వెళ్తుంది, అక్కడ మీ అమౌంట్ పెరుగుతుంది, EMI మీ చేతిలోంచి పడదు. సో EMI మీ చేతిలోంచి పడినప్పుడు మీరు బోత్ మీ SIP అయిపోతుంది అండ్ మీ కార్పస్ కూడా మీ దగ్గరే ఉంటుంది. ఇది నేను ఒక వీడియో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మన అంటే చాట్ మీద చూపించి కూడా, బట్ ఐఎమ్ టెలింగ్ యూ క్లియర్గా అర్థం కావడానికి వన్ మోర్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక 20 లక్షలు ఉంది, ఈ 20 లక్షలు నేను లోన్ క్లియర్ చేసేసుకుంటే నాకు నెల నెల ఒక 15,000 20,000 నాకు EMI వెళ్తుంది, 20,000 EMI వెళ్తుంది అనుకుందాం. నేను అది క్లియర్ చేసేసుకుంటానని చాలా మంది అనుకుంటారు, బట్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అలా కాదు, ఈ అమౌంట్ 20 లక్షలు ఏదైతే ఉందో దీన్ని SWPలో చేసుకోండి. సో నెలకి 10,000 ఇక్కడి నుంచి తీసుకోవచ్చు, ఆర్ 12,000 వరకైనా తీసుకోవచ్చు, మిగిలిన 8,000 మీరు మీ అకౌంట్ నుంచి పెడతారు, ఆ మిగిలిన 12,000 ఏదైతే ఉందో అది SIP చేసుకుంటారు. ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ కార్పస్ క్రియేట్ అవుతుంది. డైరెక్ట్ గా ఇది క్లియర్ చేసి 20,000 SIP చేయడం కన్నా ఆ కార్పస్ ని మనం SWP చేసుకొని మిగిలిన అమౌంట్ ని SIP చేసుకుంటే ఎక్కువ కార్పస్ అంటే ఎక్కువ వెల్త్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అది విత్ క్యాలిక్యులేషన్స్ కూడా నేను ఒక వీడియోలో చూపించాను. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు యూజ్ SWP. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి SWP చేసుకునేటప్పుడు పర్పస్ ఏంటి అన్న క్లారిటీ ఉండాలి, అండ్ మంచి ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి కూడా. అలా సెలెక్ట్ చేసుకోకపోతే మాత్రం ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళకపోతే ఉన్న డబ్బులు కూడా ప్రాబ్లం అవుతాయి. సో SWP ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక అడ్వైజర్ త్రూ వెళ్తే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి దానికి. సో అందుకే అండి ప్రతిదీ కూడా మనకు తెలుసు అని అనుకుని చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. బట్ ప్రతి దానికి ఒక అడ్వైజర్ ఉంటారు, ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి మీకు ఇలాంటివి ఏమన్నా చెయ్యాలి అని అనిపిస్తుంది, మేము కూడా మంత్లీ ఇన్కమ్ మాకు
కావాలి అనుకుంటే ఖచ్చితంగా రమ చెప్పినట్లు చేయండి. ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి రమతో. థ్యాంక్ యూ రమ. థ్యాంక్ యూ.